హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లండన్ డిషెస్. నేను మీ శిరీషానంద. ఈరోజు మనము వడలు తయారు చేసుకున్నాము. ఈ వడలు మీరు చూస్తుంటే చాలామంది గెస్ చేసేస్తారు. అయితే ఇవి చాలా క్రిస్పీగా చాలా మంచిగా వచ్చాయి. అయితే వీటిని మనం శనగపప్పు ఉంది కదండి, శ్రావణ మాసంలో శనగలు మనం అమ్మవారికి నివేదిస్తాము. మనకి వాయినాల్లో కూడా దొరుకుతాయి. సో ఈ శనగల్ని మనం ఏం చేయాలి, ఆ రోజు మనకి తినము, తర్వాత రోజు మనకి ఈ శనగలన్నీ చాలా ఎక్కువైపోతాయి. సో ఈ విధంగా గారెలు చేసుకుంటే కనుక చాలా చాలా బాగుంటుంది. అయితే డిలే చేయకుండా దీని ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాము. చూసారుగా ఎంత మెత్తగా ఇట్లా విరుగుతున్నాయి, క్రిస్పీగా చాలా బాగుంటాయి. ప్రాసెస్ తెలుసుకుందాం పదండి. మరి ఆల్రెడీ నానబెట్టుకున్న ఇట్లాంటి శనగలను తీసుకుని బాగా ఒకసారి కడుక్కుని, మొలకలు వచ్చాయి రాకపోయినా సరే పర్వాలేదు, ఆ మొలకలు లేకుండానే ఆ శనగలను తీసుకొని ఒక మిక్సర్ బ్లెండర్లో వేసేసుకుందాము. దానికి కొన్ని పచ్చిమిరపకాయలు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, అలానే కరివేపాకులు, అలానే కొంచెం అల్లం వేసి బాగా గ్రైండ్ చేసుకుని ఈ విధంగా పేస్ట్ చేసుకుందాం. దీంట్లో ఆల్రెడీ స్లైస్ చేసుకున్న ఆనియన్స్, కొంచెం కరివేపాకు డైస్ చేసుకుందాం. ఈ విధంగా ఆనియన్స్ని స్లైస్ చేసుకుంటే చాలా బాగా ఉడికిపోతాయి. బైట్ చేసినప్పుడు చాలా చాలా టేస్టీగా అనిపిస్తుంది. పెద్దగా ఆనియన్స్ అయితే మళ్ళీ మనకి అవి వేగినప్పుడు కూడా కొన్ని ఉండిపోతాయి అన్నమాట. సో ఈ విధంగా అత్తుకొని వీటిని మనం ఇప్పుడు వడలు వేసుకుందాం. ఉప్పు సరిపోయిందో లేదో ఈ సమయంలోనే చూసుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని సరిపడినంత అది వేడెక్కుతుంటే పక్కన మనం ఇట్లా చరుచుకొని పెట్టుకోవాలి. వడలు సన్నగా చరుచుకొని వేసుకుందాం. దాంట్లో మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి. ఇది మనకి పప్పుచారుతో కానీ అన్నంతో తినచ్చు, లేదా అంటే వేడివేడిగా సాయంత్రం స్నాక్లో కూడా తీసుకోవచ్చు. ఇంకో సీక్రెట్ చెప్పిన, దీని మీద చీజ్ వేసుకొని తింటే నాకు చాలా ఇష్టం. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. కొమ్ము శనగలు వడలు రెడీ అయిపోయాయి. సో మీరు ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే మీరు మీ ఫ్యామిలీతో అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఇట్లాంటి ఈజీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ అ గుడ్ డే అండి.